కండు. నేనే. గుడ్ మార్నింగ్ అండి, గుడ్ మార్నింగ్. చాలా బాగున్నాను, చాలా సంతోషం. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ ఆదివారం పూట అందరూ ఉత్సవం అనేటువంటి ఈ టీజర్ లాంచ్ ఈవెంట్కి విచ్చేసినందుకు చాలా సంతోషం. ముఖ్యంగా ఏం రత్నం గారికి, అలాగే బ్రహ్మానందం గారికి, సినిమా ప్రొడ్యూసర్ సురేష్ గారు ఇక్కడే కూర్చొని ఉన్నారు, సురేష్ గారికి అండ్ దిలీప్, వెరీ హార్టీ వెల్కమ్ టు యూ. ఈరోజు వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకి, కళాకారులకి, సాంకేతిక నిపుణులకి అందరికీ స్వాగతం. అందరికీ నమస్కారం. హార్న్బిల్ పిక్చర్స్ అనేటువంటి బ్యానర్ పైన సురేష్ పాటిల్ గారు నిర్మాతగా, అర్జున్ సాయి గారు కథని అలాగే దర్శకత్వాన్ని అందిస్తూ బోలెడంత మనసు పెట్టి, అంటే సినిమాలో నాటకాల్ని రివైవ్ చేయాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో తీసినటువంటి సినిమా. ముందుగా అర్జున్ సాయి గారికి గట్టిగా చప్పట్లతో అభినందనలు. ఫార్చునేట్లీ కొంతకాలం తనతో వర్క్ చేసేటువంటి అదృష్టం నాకు ఉండింది, లైక్ మల్లెమాలలో. అలాంటి అర్జున్ ఈ రోజున దర్శకత్వం వహిస్తూ ఇలాంటి ఒక సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నారు. దిలీప్ ఆల్రెడీ క్రేజీ బాయ్ అనేటువంటి కన్నడ సినిమాతో అందరికీ సుపరిచితులే. మళ్ళీ ఇప్పుడు తెలుగు సినిమాలోకి కూడా తెరంగేట్రం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో శుభాకాంక్షలు తెలియచెప్తూ ఉన్నాము టు దిలీప్ ప్రకాష్. అండ్ రజీనా కసెండ్రా ఈజ్ ద హీరోయిన్ ఫర్ ద ఫిల్మ్. సో దిలీప్ అలాగే రజీనానే కాకుండా ఈ మూవీలో బ్రహ్మానందం గారు, ఆలీ గారు, ఎల్బి శ్రీరామ్ గారు, ప్రకాష్ రాజ్ గారు, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ ఉంది. అసలు ఇంతమంది తారాగణంతో అర్జున్ సాయి ఎలా ఈ సినిమాని ఇంత అద్భుతంగా మన ముందుకు తీసుకురాబోతున్నారు, దాని వెనకాల ఉండేటువంటి కథాకమం ఇష్యూ ఏమిటి అనేది మనం అడిగి తెలుసుకుందాము. అలాగే అనూప్ రూబెన్స్ గారి బ్యూటిఫుల్ మ్యూజిక్తో వస్తోంది. అండ్ రసూల్ గారు అందించినటువంటి సినిమాటోగ్రఫీ, కోటగిరి వెంకటేశ్వరరావు గారి ఎడిటింగు, ఇంతమంది టెక్నీషియన్స్ వర్క్ చేసినటువంటి ఈ బ్యూటిఫుల్ ఫిల్మ్ ముఖ్యమైనటువంటి సోల్ ఏంటి అంటే నాటకాలు. ఎస్, ఎంఎస్ నారాయణ గారు చెప్పారు, నాటకం అనేటువంటి వృక్షానికి చిట్ట చివర కొమ్మన పూసిందే ఈస్ట్మెన్ కలర్ అని, అంటే ఈస్ట్మెన్ కలర్ సినిమా. సో ఆ ఈస్ట్మెన్ కలర్ సినిమాలో మళ్ళీ నాటకాల గురించి, ముఖ్యంగా సురభి నాటకాల గురించి తెలియని వాళ్ళు ఉండరు. దగ్గర దగ్గర 135 సంవత్సరాల నుంచి సురభి నాటకాలు వేస్తూ ఉన్నారు. మరి అలాంటి సురభి నాటకాలు, అలాగే వేరే నాటకాలు, ఆ ఉత్సవాల్ని రివైవ్ చేయాలి అని ఇలాంటి ఒక కథని తీసుకొని, ఆ కథలో కూడా అర్జున్ గారు వెళ్ళి చెప్పగానే మేము ఉంటాము ఈ కథలో అని పెద్ద మనసుతో ఒప్పుకున్నటువంటి కళాకారులు లైక్ బ్రహ్మానందం గారు అందరికీ పాదాభివందనాలు చేస్తూ ఇవాళ ఈ కార్యక్రమం ముఖ్యమైనటువంటి ఉద్దేశం టీజర్ చూసేయడం. మరి టీజర్ చూసేద్దామా? రత్నం గారిని ఒక్కసారి మైక్ అందించేస్తే రత్నం గారి వాక్కుతో మన టీజర్ లాంచ్ జరుగుతుంది. బ్రహ్మానందం గారు ఇవాళ చాలా స్టైల్ కొడుతున్నారు, మస్తు. అట్లా కమాన్, మనకి ఆల్వేస్. ఉత్సవం టీజర్ లాంచ్, ఆల్ ద బెస్ట్. కళాకారుడు చనిపోవచ్చు కానీ కళ చనిపోకూడదు. 15 ఏళ్ళైందిరా పాత్ర వేసి. నుదుట బొట్టు పెట్టుకోగానే కన్నీటి బొట్టు ఆగలేదు. la la
గంటలు ఒక మనిషి పాత్ర చాలా కష్టం అనిపిస్తుంది. Once more, please. కళాకారుడు చనిపోవచ్చు కానీ కళ చనిపోకూడదు. 15 ఏళ్ళైందిరా పాత్ర వేసి నుదుట బొట్టు పెట్టుకోగానే కన్నెటి బొట్టు ఆగలేదు. ఎన్ని పాత్రలు వేసిన కష్టం అనిపించలేదురా, కానీ 2 గంటలు ఒక మనిషి పాత్ర చాలా కష్టం అనిపిస్తుంది. సూపర్బ్. అర్జున్ సాయి గారికి, సురేష్ గారికి, అలాగే టీం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. ఇప్పుడే ఎల్బి శ్రీరామ్ గారు కూడా విచ్చేయడం జరిగింది. వారికి కూడా సాదర స్వాగతం పలుకుతున్నాము. సో హార్న్బిల్ పిక్చర్స్ అనేటువంటి బ్యానర్ మీద సురేష్ పాటిల్ గారు నిర్మాతగా, అర్జున్ సాయి గారు డైరెక్షన్ వహిస్తూ, అలాగే కథని కూడా అందిస్తూ, అనూప్ రూబెన్స్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో వస్తున్నటువంటి బ్యూటిఫుల్ ఫిల్మ్ ఇది. ఓకే, కెన్ వీ హ్యావ్ ఒక్కసారి టీజర్ని మళ్ళీ ప్లే చేద్దాము. లైట్స్ ఆఫ్ ప్లీజ్. కళాకారుడు చనిపోవచ్చు కానీ కళ చనిపోకూడదు. 15 ఏళ్ళైందిరా పాత్ర వేసి నుదుట బొట్టు పెట్టుకోగానే కన్నెటి బొట్టు ఆగలేదు. ఎన్ని పాత్రలు వేసిన కష్టం అనిపించలేదురా, కానీ 2 గంటలు ఒక మనిషి పాత్ర చాలా కష్టం అనిపిస్తుంది. ద షో మస్ట్ గో ఆన్. ఎస్, మరి కొద్దిసేపట్లో మనము ఆన్ స్టేజ్ ఈవెంట్ ప్రారంభించేస్తాము.
సో హార్న్బిల్ పిక్చర్స్ అనే బ్యానర్ని ఎస్టాబ్లిష్ చేసి దాని మీద సురేష్ పాటిల్ గారు మొట్టమొదటిసారిగా ఒక సినిమాని అందిస్తూ ఉన్నారు. అయితే ఆయన ఎంచుకున్నటువంటి సబ్జెక్ట్కి నిజంగానే ఆయనకి అభినందనలు తెలియచెప్పాలి. నాటకాల్ని రివైవ్ చేయాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ని తీసుకొని వస్తున్నటువంటి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నందుకు సురేష్ గారికి నిజంగా అభినందనలు తెలియచెప్తూ గట్టిగా ఒకసారి చప్పట్లతో శుభాకాంక్షలు అందిద్దాము. అలాగే మన డైరెక్టర్ అర్జున్ ఒక రైటర్గా అలాగే ఇలాంటి ఒక సినిమాని అందించాలి అని, ఈ నాటకాల మీద తనకుండేటువంటి మమకారం మక్కువ ఏమిటో మాకు తెలియదు. ఎందుకంటే కళాకారులుగా మా అందరికీ చాలా ఇష్టం నాటకాలంటే. చాలామంది నాటకాల నుంచి సినిమాల్లోకి వచ్చారు, కానీ నాది మాత్రం రివర్స్. నేను టెలివిజన్ నుంచి నాటకాలకు వెళ్ళాను. చాలామందికి తెలుసో తెలియదు. ఈ రోజున స్టేజ్ మీద నేను ఇన్ని నాటకాలు వేస్తున్నానంటే దాని వెనకాల ఉండేటువంటి కారణం నాది కూడా చాలా స్ట్రాంగ్ బేస్ నాటకాలేనమ్మా. గణేష్ పాత్ర గారి కొడుకు పుట్టాలి అనేటువంటి నాటకంలో కొరలమ్మ పాత్ర అంటే హిందీ తర్జుమా చేసిన తర్వాత పుత్రకామేష్టి అనే నాటకంలో కొరలమ్మ పాత్రని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం వేయడమే కాకుండా ఢిల్లీలోనూ కలకటాలోనూ నేషనల్ అవార్డుని గెలుచుకున్నటువంటి యాక్ట్రెస్ నేనే. ఇదే కాకుండా రేపటి మహిళ, అలాగే సంఘం మారాలి, ఓసిని భస్మాసుర, ఇలా బోలెడని నాటకాలు వేస్తూ ఆ నాటకాలతో ఉండేటువంటి అనుభవంతోనే ఇన్ని సంవత్సరాలైనా సరే నేను ఈ వేదిక మీద నిలబడి ఉన్నాను అని చెప్పడానికి నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే నాటకాలు మాకు చాలా నేర్పించింది. నాటకం చేయడం అంటే చాలా సులువు అని అనుకుంటారు, కానీ దాని వెనకాల ఎంత మెమరీ ఉండాలి, ఎంత ప్రాక్టీస్ ఉండాలి, ఎంతమంది కోఆర్డినేషన్ ఉండాలి, ఎంత యూనిటీ ఉండాలి. సో అలాంటి నాటకం అనే బేస్ తీసుకొని ఈ సినిమాని అందిస్తున్నందుకు టీం అందరికీ అభినందనలు తెలియచెప్తూ ముందుగా ప్రొడ్యూసర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సురేష్ పాటిల్ గారికి సాదర స్వాగతం. వారిని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. సో హార్న్బిల్ పిక్చర్స్ ఇంకా చాలా మూవీస్ అందించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. మీరు నేను ఇలాగే వేదిక మీద చాలాసార్లు కలవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, అలాగే రైటర్ అండ్ డైరెక్టర్ అర్జున్ సాయి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. అర్జున్ స్పెషల్గా ఒక బలగం తెచ్చుకున్నట్టున్నాడు. ఒక రైట్ సైడ్ వింగ్లో నుంచి అరుస్తున్నారు, లెఫ్ట్ సైడ్ కూడా వినిపిస్తున్నాయి అరుపులు. అర్జున్, హార్టీ కంగ్రాచులేషన్స్. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ గారికి శుభాకాంక్షలు తెలియచెప్తున్నాము. మనందరికీ తెలుసు అనూప్ గారు మ్యూజిక్ అటు మాస్ అండ్ క్లాస్ ఇద్దరిని సాటిస్ఫై చేసేలాగా బ్యూటిఫుల్ సాంగ్స్ని ఇదివరకు అందించారు అని. అండ్ సినిమా డిఓపి రసూల్ ఏలూరు గారు, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు గారు, ప్రొడక్షన్ డిజైనర్ బ్రహ్మ కడలి గారు, డైలాగ్స్ని రాసినటువంటి రమణ గారు, అండ్ అలాగే వాళ్ళు ఇక్కడికి విచ్చేసినటువంటి శ్రీ గటిక చలం గారు, వారికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. రైటర్ డైలాగ్స్ని అందించిన రమణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇక ఎల్బి శ్రీరామ్ గారు, పరిచయం అక్కర్లేనటువంటి పేరు, అలాగే నాటకాలతో బోలెడంత అనుభవం, అనుబంధం. కేవలం యాక్టర్గా మాత్రమే కాకుండా ఒక రైటర్గా, ఒక దర్శకుడిగా మనకెంతో నేర్పించారు. ఎల్బి శ్రీరామ్ గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అలాగే ఈరోజు మన కార్యక్రమానికి అతిథులుగా వచ్చేసినటువంటి వారందరికీ కూడా మరొకసారి స్వాగతం పలుకుతూ ఈ సినిమా హీరో దిలీప్ ప్రకాష్ గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. దిలీప్ ఆల్రెడీ కన్నడలో మంచి సూపర్ హిట్ సినిమాని చేసి ఇప్పుడు తెలుగులో తెరంగేట్రం చేస్తున్నటువంటి దిలీప్కి వెరీ వెరీ హార్టీ కంగ్రాచులేషన్స్. ఇంకా చాలా సినిమాలు టాలీవుడ్లో కనువిందు చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మ్యూజిక్ ఇస్ బై లహరీ మ్యూజిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరైనా ఉంటే వారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై యూవీ మీడియా ఎంటర్టైన్మెంట్ అట్ యువర్ డోర్ స్టెప్. ఇక ఇవాళ ఈ కార్యక్రమానికి మనకి చీఫ్ గెస్ట్గా విచ్చేసినటువంటి మన ఏఎం రత్నం గారిని అండ్ అలాగే వారితో పాటుగానే మన బ్రహ్మానందం గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. పద్మశ్రీ బ్రహ్మానందం గారికి సాదర స్వాగతము. బ్రహ్మానందం గారు మనలందరినీ కడుపుబ్బా నవ్వించడం మాత్రమే కాదు, కన్నీరు కూడా పెట్టించగలరు అని ఎన్నో పాత్రల ద్వారా రుజువు చేశారు. బ్రహ్మానందం గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. అలాగే ఏఎం రత్నం గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రైటర్ శ్రీ లక్ష్మీ భూపాల్ గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. అండ్ నేను ఒక్కదాన్నే వేదిక మీద ఉంటే చాలా సైలెంట్గా ఉంటుంది, కొంచెం రచ్చ చేయడానికి రచ్చ రవి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము.
ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్ని మనకు అందించినటువంటి రైటర్ శ్రీ గటిక చలం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్. ఒక కర్తవ్యం, భారతీయుడు, 7/G బృందావన్ కాలనీ, జీన్స్, ఇప్పుడు హరిహర వీరమల్లు, ఇలా ఎన్నో సినిమాల్ని మనకి అందించి అసలు ఇప్పుడు కాదు ఎప్పుడో పాన్ ఇండియా సినిమా అంటే ఏమిటో చూపించినటువంటి ప్రొడ్యూసర్ ఏం రత్నం గారికి ఘన స్వాగతం పలుకుతున్నాము. అ వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ సార్. ఆయన తీసినటువంటి సినిమాల్లో కేవలం అందులో ఉండేటువంటి ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, భారతీయ తత్వాన్ని కూడా మనందరికీ చూపించినటువంటి రత్నం గారికి మరొకసారి అభినందనలు తెలియచెప్తూ ఉన్నాము. ఇక బ్రహ్మానందం గారి గురించి ఏం చెప్పమంటారు? ఆహా నా పెళ్ళంట, జంబలకడి పంబ, రంగమార్తాండ, నిన్న మొన్నటి కీడా కోల, అసలు ఒకటా రెండా, కేవలం అంటే ఏడ్చినా నవ్వినా కన్నీళ్లే వస్తాయి అనేది ఇటుపక్క అయినట్టయితే, బ్రహ్మానందం గారు ఏ పాత్రలో నటిస్తే అది ఏడిపించాలా నవ్వించాలా అని డిసైడ్ చేసేది ఆయనే. సో అలాంటి ఒక గ్రేట్ యాక్టర్ పుట్టినటువంటి యుగంలో మనందరం కూడా ఉండడం మా అందరి భాగ్యంగా భావిస్తున్నాము. బ్రహ్మానందం గారు, వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ. ఇక మైక్ కావాలా? ఇవాల్టి మాటల కార్యక్రమం నా తర్వాత నేను రచ్చరవి గారికి అప్పచెప్తున్నాను. ఇప్పుడు వద్దా? ఆహా లేదా, అర్జున్ గారు నాకు ఓకే అంట. అర్జున్ గారి డైరెక్షన్లోనే ఇవాళ కార్యక్రమం అంతా. లైటే వేదికలు అలంకరించిన మిత్ర బృందానికి, మీడియా మిత్రులకు ఇక్కడికి పిలువగా నేను వస్తారా అని చెప్పి మాకు అండగా, నా జీవితం నుంచి మా అర్జున్ గారి జీవితం దాకా హాస్య బ్రహ్మ గారికి నేను ఇక్కడి నుంచి మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నా సార్. ప్రతి విషయంలో మమ్మల్ని గెలిపించడానికి ఆయన పుట్టిండు, ఆయన పుట్టినందుకే మేము పుట్టినాము, ఆయనతో పని తీసుకోవడానికి అర్థమైతే లేదు. చాలా విషయాలలో గెలిపిస్తూ ఉన్నాడు. నిన్న బెహరీన్లో ఉన్నాడు, ఇవాళ మన స్టేజ్ మీద ఉన్నాడు. అది ఒక హాస్య బ్రహ్మ గారికి సాధ్యమవుతుంది. అలాగే ఏం రత్నం గారికి మనందరం సినిమాలు ఎన్ని చూసినాం, బాయ్స్ కావచ్చు, ఎలాంటి సినిమాలు చూసినాం. అలాంటి ప్రొడ్యూసర్ పిలువగానే నేను వస్తా రవి, అర్జున్ సాయి అని చెప్పి మాట ఇచ్చినందుకు ఏం రత్నం గారికి, అలాగే ఎల్బి శ్రీరామ్ గారికి, అలాగే లక్ష్మీ భూపాలన్నకు, అలాగే ఇక్కడికి వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి, మరి గటిక చలం గారికి, ఆయన ఎన్ని సంపంగిలు తీసిండు, అలాంటి మరి రచయిత ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళందరికీ నమస్కారాలు, శుభాభినందనలు. ఇందులో వీళ్ళతో పాటు చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఉత్సవం గురించి చెప్పాలంటే అందరూ మరి సుమక్క చెప్పింది, ఇక్కడ నాటకాల మీద తీశారండి. అంటే నాటకాలను ఏంటి, ఇదేమో నాటకం సినిమానా అని అనుకునేటట్టు కాదు. ఇందులో అద్భుతమైన మహానటుల చేత వాళ్ళ గతాన్ని గుర్తు చేయడానికి ఒక నాటకం కాన్సెప్ట్ ఉంటుంది, ఒక ప్రేమ జంట ఉంటుంది, అలాగే ఒక తండ్రి విలువ ఉంటుంది, అలాగే ఒక కూతురు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఈ సినిమా అందమైన తెలుగు చిత్రం నాటకాల మధ్య. నా జీవితంలో ఒక్క నాటకం వేయలేదనే ఒక బాధ ఉంటుంది. దానికోసం నేను సార్ అన్నాడు, మన కాంతి అన్నీ ఏవి కాకుండా ఉండవురా, వాటి కోసం గట్టిగా ప్రయత్నాలు చేయాలని చెప్పి మనకు బ్రహ్మానందం గారు ఎప్పుడు చెప్తుంటాడు. నా జీవితంలో ఒక నాటకం వేయాలని ఏకపాత్రాభినయం మీద ఒక కథ హిందీలో రాసుకుంటాను. తెలుగులో నేను అందరికీ తెలుసు, హిందీలో చేస్తే అక్కడి నుంచి యాసే వాతక్ సబ్లోకి దేక్తే బోల్కే ఒక కథ రాసుకుంటున్నా. తొందరలో అది చేయాలని నా కోరిక. ఉత్సవం అనేది సురభి నాటకం వాళ్ళు, అంటే సురభి అంటే ఒక కళను నమ్ముకొని ఒక కుటుంబం మొత్తం దాని మీద ఆధారపడడం కాదు, ప్యాషన్ఫుల్గా బతికే సురభి నాటకం వాళ్ళందరూ ఇందులో ఈ సినిమాలో ఉన్నారు. ఫస్ట్ ఈ డయాస్ మించలి మా సినిమా తారల తరఫున, సినిమా ఇండస్ట్రీ తరఫున సురభి నాటకోత్సవాలు, సురభి నాటకంలో చేసే ప్రతి కళాకారుడికి చేస్తున్నా నేను సలాం. థ్యాంక్ యూ.
అర్జున్ అన్న నాకు రైటర్గా పరిచయం. ఒక అద్భుతమైన కథ తీసుకొని ఓ ప్రొడ్యూసర్ గారికి చెప్పి ఒప్పించి దిలీప్ గారికి మరి టాలీవుడ్ ఒక మంచి స్థానం ఇస్తుంది. హార్డ్ వర్కర్, టాలెంటెడ్, కమిట్మెంట్ ఉన్న హీరో, చాలా అద్భుతంగా చేస్తాడు. మేము అతనితో సినిమా చేసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. సార్ సురేష్ గారు, మీ కష్టం ఊరికే పోదు, మీరు సంచులలో డబ్బులు చూస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రిలీజ్ డేట్ సుమక్క ప్రకటిస్తుంది. స్పెషల్గా సుమక్కకు థ్యాంక్స్. ఎందుకంటే ఆమె యాంకరింగ్ చేయాలంటే ఎంత బిజీ ఉన్నదో తెలుసు, వాళ్ళ ఇంటికి కూడా పోతలేదు. థ్యాంక్ యూ. సుమక్క ఏంట్రా? ఏం చెప్పమంటారు బ్రహ్మానందం ఊరుకో నువ్వు అనవసరంగా ఫీల్ అవుద్దా? నువ్వు పెద్దానికి కళ్ళీళ్ళు పెట్టుకోవద్దు సుమా, ప్లీజ్ ఉండు, నేను మాట్లాడతాను అడుగుతాడు. రే సుమక్క ఏంట్రా? సుమా నానమ్మ. మీరు ఈరోజు కూడా బెహరీన్లోనే ఉండాల్సింది. అది అంటే ఇప్పుడు బ్రహ్మానందం గారిని ఏమని పిలవాలా అని. ఓకే, ఈ రిలీజ్ డేట్ సంబంధం నాకు లేదు. ఆ రిలీజ్ డేట్ గురించిన వివరాలు మన అర్జున్ కానీ, దిలీప్ కానీ, లేకపోతే సురేష్ గారు కానీ అనౌన్స్ చేస్తారు. ఇది రచ్చరవి మధ్యలో నాకు పెట్టిన ఫిట్టింగు. అలాగంటావా? అలా అన్నా బాగుంది. లక్ష్మీ భూపాల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్. సెకండ్, ఇక్కడికి వచ్చేసిన మీడియా బృందానికి, అలాగే వేదిక మీద ఆహుతులైన పెద్దలందరికీ నమస్కారం. ఉత్సవం ఈ మధ్యకాలంలో చాలా టైటిల్స్ ఫస్ట్ ఆ ఫాంట్లో తెలిసిపోతుంది ఇది వర్కౌట్ అవుతుందో లేదో అనేది, అక్కడి నుంచే మొదలవుద్ది. ఈ ఉత్సవం టైటిల్ చూడంగానే ఇది చాలా డిఫరెంట్గా ఉంది, చాలా పెద్ద హిట్ కాబోతుందని అనిపించింది. ఎందుకంటే మీరు క్లియర్గా చూస్తే ఆ వెనకాల ఉన్న డిజైన్ మొత్తం ఒక కుందేలు షేప్లో, ర్యాబిట్ షేప్లో ఉంటుంది అది. సో అందులో ఒక అద్భుతమైన డిజైన్ చేయించిన దగ్గర నుంచి ఈరోజు ట్రైలర్ వచ్చిన వరకు ప్రతి ఒక్కటి చాలా కళాత్మకంగా ఉన్నాయి. సో ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అలాగే తమ్ముడు అర్జున్ సాయి చాలా అద్భుతంగా డీల్ చేశారు. ఇప్పుడు కింద బ్రహ్మానందం గారు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు పక్కన ఆయన ఒకే ఒక మాట అన్నారు, ఇంతమంది ఆర్టిస్టులను ఎలా డీల్ చేశాడు అని. నిజంగా చాలా చాలా పెద్ద విషయం అది. ఇంతమంది ఆర్టిస్టులను డీల్ చేయటం, ఇంతమందితో అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేయించటం, దాన్ని ఇక్కడ వరకు తీసుకురావడం చాలా పెద్ద టాస్క్. అది విజయవంతంగా పూర్తి చేసేందుకు ఫస్ట్ ట్రైలర్ వరకు అర్జున్కి అభినందనలు. సినిమా చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడతా. ఇకపోతే రీసెంట్గా వచ్చిన రంగమార్తాండ సినిమాలో చక్రపాణి పాత్రలో విజృంభించి మొత్తం ఒక స్థాయిలో, ఇది కంపారిజన్ కాదు, హెచ్చు తగ్గులు కాదు, కొన్ని చోట్ల ప్రకాష్ రాజ్ గారిని కూడా కనిపించకుండా చేసేసిన మన ఏమన్నారు, నట శిఖరం అన్నారు, ఇంకా చాలా పెద్ద పెద్ద పదాలు ఉన్నాయి బ్రహ్మానందం గారు. ఇప్పటికీ రంగమార్తాండ తలుచుకుంటే నాకు గుర్తొచ్చేది, ప్రకాష్ రాజ్ ఆ ఇంటికి వెళ్ళినప్పుడు టప్పని డోర్ తెరుచుకొని ఫుల్ తాగేసి ఉన్న ఒక ఎక్స్ప్రెషన్ ఒకటి ఉంటుంది. అది మైండ్లో నాకు ఆల్మోస్ట్ 2 years నుంచి చూస్తున్నా, నాకు అది మైండ్లోంచి పోవట్లేదు. ఒక నటుడి ఎక్స్ప్రెషన్ అంత ఇంపాక్ట్ మన మైండ్ మీద పడుతుంది. అలాంటి నటుల గురించి, నటుల జీవితాల గురించి తీసిన ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించాలి. అలాగే ఈ సందర్భంగా ఇంకొక విషయం చెప్పాలి. రంగమార్తాండ సినిమాకి ముందు షాయరీగా నేను ఒక ఇది రాశాను, నేను ఒక నటుడిని అని. చిరంజీవి గారు కూడా చెప్పడం జరిగింది. అది నటులందరూ కూడా మేము బాగా ఓన్ చేసుకున్నారు. అందులో చెప్పని అందులో రికార్డ్ చేయని ఒక 2 విషయాలు మీకు ఇప్పుడు చెప్తాను. అందులో మళ్ళీ 12 రాస్తే 9 మాత్రమే పెట్టాము. ఆ 3 తీయడానికి 4 రోజులు పట్టింది, ఏ 3 తీయాలో అర్థం కాక. అందులో మిగిలినవి ఒక నటుడు ఎంత డెప్త్కుంటాడు అనేది చెప్పే విషయంలో, నేను ఒక నటుణ్ణి, రంగుల మొహాన్ని, నిలువెత్తు అహాన్ని, చప్పట్ల దాహాన్ని, రసజ్ఞుల మోహాన్ని అంటాడు. అలాగే నేను ఒక నటుణ్ణి, నా తల్లి గర్భం రంగస్థలం, ప్రతిరోజు అది నా రణస్థలం, నేను ప్రతిరోజు పుట్టే పుణ్యక్షేత్రం, నవరసాల యుద్ధం జరిగే కురుక్షేత్రం అంటాడు. సో అలాంటి ఒక వేదిక, ఒక రంగస్థలం ప్రతి నటుడికి. ఆ నటుల జీవితాల గురించి అద్భుతంగా తెరకెక్కించిన ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించాలని, ప్రొడ్యూసర్కి బోల్డెన్ డబ్బులు తెచ్చిపెట్టాలని, అర్జున్ సాయి ఇప్పుడున్న 100 మంది డైరెక్టర్స్లో కాకుండా 101వ వాడిగా కొత్త పేరు, పెద్ద పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. నటీనటులకి, టెక్నీషియన్స్కి అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చెప్పింది అక్షరాల నిజం. ఇక్కడ ఉండేటువంటి ఈ ఆర్టిస్టులు మాత్రమే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు.
అందరూ ఇందులో పట్టక కొంతమంది వెనకాల ఉన్నారు పోస్టర్లో. ఇప్పుడు రమణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రమణ, డైలాగ్స్. ఆసీనులు కండు దయచేసి కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. లిరిక్ రైటర్ ఆనంద్ శ్రీరామ్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానం చేస్తున్నాము. ఆ 2 స్టెప్పులు వేసి ఆయన వచ్చేసారు వేదిక మీదకి. మిగిలినవి స్టేజ్ మీద వేస్తారు. రమణ గారు టు ప్లీజ్ స్పీక్. ముందుగా అందరికీ ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, సురభి కుటుంబాలకి, మా ఫ్రెండ్స్కి, సినిమా అభిమానులకి సాదర స్వాగతం చెప్తున్నాను. సుమగారు ఎక్కడుంటే అక్కడే ఉత్సవాలు మొదలవుతాయి. మా ఉత్సవం మీ యాత్ర, ఈ యాత్ర మీతో మొదలైంది. సో దర్శకుడు నా మిత్రుడు, ఆయన నాకు ఒక రోజు కలిసినప్పుడు ఒక ఐడియా చెప్పగానే చాలా షాక్ అయ్యా. ఎందుకంటే కథలు అందరూ చేస్తారు, మార్కెట్ ఏంటి, బిజినెస్లు ఏంటి, హీరో ఏంటి, ప్యాడింగ్ ఏంటి, ఇవే కాలిక్యులేషన్స్ వస్తాయి. చాలా ఆనెస్ట్గా నాటకాల వాళ్ళ మీద, లైఫ్ల మీద, సురభి వాళ్ళ జీవితాల మీద ఒక కథ చేద్దాం అని ఇంటెన్షన్ నాకు బాగా నచ్చింది. సో అక్కడి నుంచి ట్రావెల్ అయ్యాం, ఒక ప్రొడ్యూసర్ గారిని కలిసాం. సో ఆయన వినగానే ఇంత మంచి కథ, కళాకారుల జీవితాల గురించి చెబుతూ అందులో గొప్ప కళాకారులు కదా యాక్ట్ చేయాలని వాళ్ళు మమ్మల్ని పుష్ చేశారు. కొత్త వాళ్ళతో కదా ఇది చేయాల్సింది, పెద్ద పెద్ద నటులు కావాలి, లెజెండరీ యాక్టర్స్ కావాలి, గొప్ప టెక్నీషియన్స్ కావాలని మమ్మల్ని ఎంకరేజ్ చేసిన సురేష్ పాటిల్ గారికి చాలా థ్యాంక్ యూ సార్. అండ్ ఇందులో ఎవరో స్టార్ని పెట్టి తీయచ్చు, కానీ కథలో ఇమిడిపోయే ఒక క్యారెక్టర్ కావాలి. ఆ క్యారెక్టర్ ఎవరు అనుకున్నప్పుడు మాకు దిలీప్ ప్రకాష్ గారు దొరికారు. ఆయన వినగానే చాలా ఇంప్రెస్ అయ్యాడు. నాకు ఫైట్లు కావాలి, డ్యాన్సులు కావాలి, ఇవి కాదు, కంటెంట్ ఉంది, ఇందులో మనం యాక్ట్ చేయాలి, లెట్స్ సపోర్ట్ దెమ్ అని ఆయన మా ముందుకు వచ్చాడు. ఇప్పుడు ఈ కథను తీసుకుని ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి అనే ఆలోచన వచ్చినప్పుడు ఇందులో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్రకాష్ రాజ్ గారు. సో ఎలా అప్రోచ్ అవ్వాలి, సో నన్ను అప్రోచ్ అయ్యారు. సో ఇంతకుముందు నేను ప్రకాష్ రాజ్ గారు డైరెక్షన్ చేసినటువంటి 2-3 సినిమాలకి మాటలు రాశాను. ఆయనతో పాటు అసోసియేట్గా 10 years జర్నీ ఉంది. సో ఆయనకు ఫోన్ చేశా, సార్ ఇలా ఉంది, ఒక అద్భుతమైన ఐడియా, మీరు వింటారా? సో ఇమీడియట్గా రమ్మన్నారు, మేము వెళ్ళాం, చెప్పాం. సో నేను చేస్తున్నాను ఒకటే మాట. అలాగే బ్రహ్మానందం గారి దగ్గరికి వెళ్ళాం. సో ఆయన కథ వినగానే అక్ చేసుకుని నేనున్నాను రా మీ వెనకాల అని మాకు సపోర్ట్ చేశారు. అలాగే నాజర్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, అలీ గారు, అందరూ కూడా. ఒక్క నిమిషం, సారీ ఫర్ ద ఇంటరప్షన్. అనూప్ రూబెన్స్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మన మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. సో ఇలా అందరు యాక్టర్స్ కూడా మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని ముందుండి నడిపించారు, ఇక్కడ వరకు తీసుకొచ్చారు. అలాగే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది టెక్నికల్ టీం. సో ఫస్ట్ మేము అనూప్ గారికి చెప్పగానే, నేను ఎన్నో కథలు, లవ్ స్టోరీస్, ఫ్యామిలీ స్టోరీస్ ఇవన్నీ చేశాను, కానీ ఇది చాలా కొత్తగా ఉంది, నేను చేస్తాను అని అన్నారు. సో మేము సాంగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత, ఇస్కు మనం తర్వాత అలాంటి ఒక క్లాసికల్ ఆల్బము 5 songs కూడా అద్భుతంగా ఇచ్చారు అనూప్ గారు. అండ్ రికార్డింగ్ ఆల్రెడీ మీరు విన్నారు ఇప్పుడు టీజర్లో. సో చాలా అద్భుతంగా చేశారు, థ్యాంక్ యూ సార్. అండ్ రసూల్ గారు ఇక్కడ లేరు, ఆయన ఎంత పెద్ద డిఓపి అనేది మీ అందరికీ తెలుసు, చాలా అద్భుతమైన సినిమాటోగ్రఫీ అందించారు. కోటగిరి వెంకటేశ్వరరావు గారు పెద్ద ఎస్సెట్ మాకు. సో మాకు వెనుకుండి ఇదంతా సపోర్ట్ చేస్తూ, ఏ ప్రాబ్లం వచ్చినా ఆయన ఫోన్ కాల్తో అన్నీ మేనేజ్ చేసి మా సినిమాని ఇక్కడ వరకు ఫస్ట్ కాపీ నుంచి టీజర్ లాంచ్ వరకు వచ్చారు, తీసుకురావడానికి సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ పేరు పేరున ఈ సినిమాకి పనిచేసినటువంటి 24 Craftsకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో అలాగే నాకు మాటలు రాసే అవకాశం ఇచ్చినందుకు నా మిత్రుడికి చాలా థ్యాంక్స్. సో అతని ఎఫర్ట్, అంటే ఒక సినిమా చేయడం అంటే ఎలా ఉంటుందంటే, ఒక ఆడది నవమాసాలు మోసి ఒక బిడ్డను కనడానికి పడే తపన, ఆ పెయిన్స్ ఎలా ఉంటాయో ఒక డైరెక్టర్కి
బ్రెయిన్లో ఒక ఆలోచన వచ్చిన దగ్గర నుంచి అది ఫస్ట్ కాపీ వచ్చి రిలీజ్ అయ్యే వరకు కూడా ఆడు పెయిన్ పడుతూనే ఉంటాడు. సో ఇంత పెద్ద టెక్నీషియన్స్ తోటి ఆ పెయిన్ తీసుకుని ఇష్టంతో ఇక్కడ వరకు తీసుకురావడం అనేది బిగ్ టాస్క్. ఆల్రెడీ నువ్వు సక్సెస్ అయిపోయావు. అండ్ ఫైనల్గా ఒక మాటతో, ఆస్తులు త్యజించి ఆప్తులను సంపాదించడమే కాదు, ఎంతోమంది అభిమానులను గుండెల్ని కొల్లగొట్టేవాడే ఎవడైనా ఉన్నాడంటే భూమి మీద వాడు కళాకారుడే. అలాంటి కళాకారుడి జీవితమే మా ఈ సినిమా. థ్యాంక్ యూ సో మచ్ రమణ గారు. అంటే అందరూ కళాకారులు ఏకీభవించేటువంటి మాట చెప్పారు. థ్యాంక్ యూ. ఇక ఆనంద్ శ్రీరామ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆయన హాయ్ నాన్న సినిమాలో బ్యూటిఫుల్ సాంగ్స్ అందించారు, బేబీ అండ్ అలాగే బబుల్ గమ్లో జాను సాంగ్కి కూడా థ్యాంక్ యూ శ్రీరామ్ గారు. పనిలో పని మీ పబ్లిసిటీ చేసేసుకోండి. ఎవరు డప్పు వాళ్ళు కొట్టుకోవాలి కదండి. కానీ ఇక్కడేమో మీకన్నా డప్పు చిన్నగా ఉంది, మీరేమో పెద్ద పెద్ద శిల్పకళా వేదికల్లో చేయాల్సిన వాళ్ళు మా కోసం ఇక్కడ దాకా వచ్చారు. అదే సంతోషం మాకు. అంటే వేదిక ఏది అనేది ఇంపార్టెంట్ కాదండి. సార్ మీరు కూడా మాట్లాడతారా సార్? ఆయన బెహరీన్ నుంచి వచ్చారు. మీ రంగాల్లో అగ్రస్థానంలో ఉన్న రంగస్థలాన్ని ప్రోత్సహించే కథ కోసం ఇంత దూరం వచ్చి ఇక్కడ కూర్చున్న పెద్దలందరికీ, అలాగే రంగస్థలానికి ప్రతినిధులుగా ఉన్న సురభి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం. నాకు ఈ సినిమా ఎందుకు ప్రత్యేకం అంటే, నా రచన అనే ఈ వృక్షానికి మూలాలు, వేళ్ళు ఎక్కడున్నాయా అని ఎత్తుక్కుంటే అవి రంగస్థలంలోనే ఉంటాయి. చిన్నప్పుడు సరస్వతి శిశు మందిర్లో చదువుతున్న సమయంలో పౌరాణిక నాటకాలు మా చేత వేయిస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు ఆ నాటకాల్లో డైలాగులు, పద్యాలు చెప్తున్నప్పుడు ఈ చెప్తున్న వాడి కంటే చెప్పించిన వాడి కృషి ఎక్కువ ఉంది కదా అని ఆ వయసులో నాకు అనిపించి రచన వైపు నేను మరలడం జరిగింది. నాకు రచన మీద ఆసక్తి కలిగించిన ఆ రంగస్థలానికి ముందుగా నా కృతజ్ఞతలు. అలా నా మూలాన్ని స్పృశించిన కథని నా ముందు తీసుకొచ్చి నా చేత పాటలు రాయించిన అర్జున్ సాయి గారికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. కాకపోతే రంగస్థలం గురించి కానీ, రంగస్థలం నేపథ్యం గురించి కానీ రాసిన పాటలు నావి కాదు. ఇందులో ఎంత కళాకారులకైనా వారికి ముద్దు ముచ్చట ఉంటుంది, ప్రేమ పెళ్ళి ఉంటుంది. కాబట్టి నా చేత ఒక పాట మొదటి ముద్దు గురించి పూర్తిగా ఒక పాట మొదటి ముద్దుని వర్ణించే పాట రాయించారు. రెండవది మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని పవిత్రమైన వివాహ బంధం గురించి రాయించారు. కథ నేపథ్యానికి సంబంధించినది కాకపోయినా ప్రతి మనిషి జీవితంలో ముడిపడి ఉండే ఆ ముద్దు ముచ్చట్లు, ప్రేమలు, పెళ్ళిళ్ళు గురించి రాసి నన్ను కూడా ఈ చిత్రంలో భాగం చేసినందుకు చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఇంత మంచి చిత్రాన్ని ప్రోత్సహించడానికి వారి స్థానాన్ని కూడా పక్కన పెట్టి వచ్చి ఈ సినిమాలో నటించిన ఈ లబ్ధ ప్రతిష్ఠులందరికీ కూడా ఆఖరిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ ఆనంద్ శ్రీరామ్ గారు. ఈరోజు మనకి ఇక్కడ వేదిక చిన్నగా ఉండడం వల్ల ఆయన 2 స్టెప్పులు వేయలేకపోతున్నారు. ఇప్పుడు గటికచలం గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్. కళాభిమానులందరికీ నమస్సుమాంజలి నేషన్ కాబట్టి సుమక్క పేరు చెప్పక్కర్లే సార్. ఆయన కూడా అక్క అన్నారు సార్. హాస్య బ్రహ్మానందం గారికి, రచయిత బ్రహ్మ ఎల్బి శ్రీరామ్ గారికి, వజ్రాలు లాంటి సినిమాలు తీసిన ఏఎం రత్నం గారికి అందరికీ నమస్కారం. మొదటిగా అర్జున్ సాయిలో ఉన్న టాలెంట్ ఏంటంటే, ఫస్ట్ సినిమాకు కొత్త డైరెక్టర్గా ఇంతమంది ఆర్టిస్ట్ని ఒప్పించుకొని ఇంత పెద్ద ప్రొడక్షన్ చేయడం అనేది ఇట్స్ ఏ గ్రేట్. ఒకసారి గివ్ మీ బిగ్ హ్యాండ్. మంచి నేరేషన్, అతను నేరేషన్ చెప్తే ఒక్కోసారి అంటుంటారు ఒక కొత్త చెత్త కథను కూడా బ్రహ్మాండంగా చెప్తారు. అట్లా మంచి కథ ఇస్తే ఇంకెంత బాగా చెప్తాడనే అర్జున్ సాయి నిదర్శనము. అద్భుతమైన స్టోరీస్ కూడా ఉన్నాయి. మంచి డైరెక్టర్ అవుతాడు. ఎన్నో ఏళ్ళుగా మేము ట్రావెల్ అవుతున్నాము. సో ఈ సినిమా మళ్ళీ నాటకాలు బతికిచ్చి అంటారు కూడా, ఈ మధ్య జనరేషన్ మారిపోయింది మళ్ళీ ఇటువంటి రావడానికి ఈ మధ్యనే
బ్రహ్మానందం గారి సినిమా రంగమార్తాండ చూసి కళ నిలబెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే మళ్ళీ కళ బతికింది అనడానికి ఈ ఉత్సవం అనే సినిమా ఒక నిదర్శనం. సో ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. మంచి మంచి సినిమాలు ఇలాంటివి రావాలని మరీ మనస్ఫూర్తిగా అందరికీ కోరుతూ మరోసారి నమస్కారం చెప్తూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రొడ్యూసర్ సురేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరు టెక్నీషియన్కి, అందరు డైరెక్టర్ గారికి, రమణ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ అనుప్రూబిన్కి, తర్వాత కెమెరామెన్ రసూల్ సార్కి అందరికీ థ్యాంక్స్ సార్. అందరికీ థ్యాంక్స్. తర్వాత టైలర్ లాంచ్ ఎప్పుడైతే అప్పుడు మాట్లాడతాం. ఇప్పుడు ఇంతే మేడం. టైలర్ లాంచ్ టైంలో ఫుల్ మాట్లాడతాం మేడం. ఏం చేసావురా? ఆయన ఎంతో కష్టపడి డబ్బులు పెట్టి సినిమా తీస్తే ఆయనకి మైక్ ఇచ్చిన టైంలో ఎక్కడాడు? ఆయన ఇన్స్టాగ్రామ్ వైరల్ సార్. ఈ పని రవిదే సార్, కరెక్ట్గా రమ్మని చెప్పాడు ఆ టైంకి. తర్వాత చూసుకుందాం సార్ రవిని. సురేష్ గారు ఇంకేమైనా మాట్లాడేది? ఓకే సార్. ఎల్బి శ్రీరామ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. బ్రహ్మానందం గారికి, డైరెక్టర్ గారికి, ఏఎం రత్నం గారికి, ప్రొడ్యూసర్ గారికి, ఇంకా పెద్దలందరూ, అనంత శ్రీరామ్ గారు, మా గట్టికాచలం గారు, హీరో గారు, అందరికీ, అనూప్ గారికి నమస్కారం అండి. నేను ఇంకా టీజర్ కనుక నా స్పీచ్ కూడా టీజర్లో ఉండాలి తప్ప సినిమాలో ఉండకూడదని ప్రయత్నిస్తున్నాను. నేను మొట్టమొదటి చూసిన ఆశ్చర్యం రేడియో. అంటే నేను ఎంత పాతకాలం వాడిని అర్థం చేసుకోండి. తర్వాత చూసిన అత్యద్భుతం సురభి నాటకం. అవి చూసి పెరిగే మనం నాటకాలు ఆడాలనుకుని నాటక రంగానికి వచ్చాను. నాటక రంగంలో చాలా కృషి తర్వాత సినిమా రంగానికి వచ్చాను. తర్వాత అక్కడ కృషి తర్వాత షార్ట్ ఫిల్మ్స్ అని చేస్తున్నాను. ఈ షార్ట్ ఫిల్మ్స్లో నేను ఎంచుకున్నది ఏంటంటే, నేను నాటకాలు సినిమా రెండూ తెలుసు కాబట్టి ఆ రెండును మిక్స్ చేసి పావుగంటలో చెప్పాలి, అది టార్గెట్. అలా ఒక 70 సినిమాలు చేశానండి ఇప్పటికీ. ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, లీడ్ రోల్గా అట్లాగా. అంటే నాటకం అంటే నాకు ఎంత ఇష్టమో చెప్పడానికి ఇదంతా చెప్తున్నాను. ఇంకా నేను నాటకాన్ని వదిలిపెట్టలేదని చెప్పడానికి కూడా ఇది చెప్తున్నాను. మరి ఈ నాటకాలకి సంబంధించి మంచి మంచి సినిమాలు మనకు వచ్చాయి. కృష్ణం వందే జగద్గురు, రంగమార్తాండ, ఇవాల్టి ఏది దేనికదే చూస్తుంటే గ్రెడేషన్ అట్లా మన ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ఈ టీజరే ఆ చివరి నుంచి చివరికి ఎలా చూడాల్సి వచ్చింది ఐమాక్స్లో లాగా. సినిమా కూడా ఇంతకు చాలా బాగుంటుందని ఆశిస్తున్నానండి. నాటకం ఎప్పటికీ నాటకమే. అమ్మ లాంటిది నాటకం. మనం ఎంత ఎత్తేదిగినా పెద్ద ఉమ్మడి కుటుంబంలో పిల్లలు ఉండొచ్చు, అమెరికా వెళ్ళొచ్చు, కలకత్తా వెళ్ళొచ్చు, యూరప్ వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కానీ వాళ్ళందరూ కలిసినప్పుడు ఆ ఇంట్లో ఒక పెద్దమ్మ ఉంటుంది, ఒక నాయనమ్మ. ఆమె నాటకం. తల్లిని మర్చిపోకూడదనేదే నాటకం. నాటకంలోంచి పుట్టిన అనేక రూపాలే ఇవాళ కళారూపాలు. జై నాటకం, జై ఉత్సవం. ఆ తల్లిని గౌరవించినప్పుడే మనకు ఉత్సవం. థ్యాంక్ యూ ఎల్బి శ్రీరామ్ గారు. ఇక మనకి గోపాల గోపాల, సోగ్గాడే చినినాయన, మనం, ఇలా ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలకి మ్యూజిక్ డైరెక్షన్ చేసిన అనూప్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఇప్పుడు ఫర్ ఉత్సవం. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎంతో ఇష్టమైన చాలా పెద్ద ఫ్యాన్ బ్రహ్మానందం సార్. చాలా రోజుల తర్వాత చూడడం చాలా హ్యాపీ సార్. అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. అండ్ అలాగే ఏం రత్నం సార్ గారు. అండ్ ఉత్సవం ఫిలిం గురించి చెప్పాలంటే ఇట్స్ నాకు చాలా అంటే ఇట్స్ హార్ట్ టచింగ్ సబ్జెక్ట్ అండి. బికాజ్ అర్జున్ ఫస్ట్ టైం డైరెక్షన్ అయినా కూడా ఈ ఫిలింలో లేని ఆర్టిస్టులు లేరండి. యూ విల్ సీ ఆల్ ఆర్ దేర్. అంటే ఉన్న తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న పెద్ద ఆర్టిస్టులు అంతా ఉన్నారు. ఒక్క ఫిలింలో ఇంతమందిని మేనేజ్ చేయడం ఒక ఫస్ట్ టైం డైరెక్టర్కి చాలా కష్టం. బట్ అర్జున్ చాలా బాగా చేశారు. అండ్ యూ విల్ సీ ఇట్. అండ్ దిలీప్ ఈ ఫిలింతో ఇంట్రడ్యూస్ అవ్వబోతున్నారు తెలుగులో. అండ్ వెరీ ప్యాషనెట్ ఆర్టిస్ట్ అండి దిలీప్. అండ్ ఈ ఫిలిం చాలా మంచి సాంగ్స్ ఉన్నాయి. అంటే నాకు
నేను చేసిన ఫిలిమ్స్లో ఉత్సవం కూడా ఒక మంచి ఆల్బమ్ అవుతుందని గట్టిగా నమ్ముతున్నాను. అండ్ ఆనంద్ శ్రీరామ్ గారికి అండ్ ఆల్ ద లిరిసిస్ట్కి థ్యాంక్స్. జస్ట్ టీజర్ లాంచ్ కాబట్టి ఇంకా సాంగ్స్ రిలీజ్ ఉంది, చాలా ఉంది కాబట్టి ఐ స్పీక్ ఆన్ ఆడియో రిలీజ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుమ గారు ఫర్ వండర్ఫుల్. థ్యాంక్ యూ అనూప్ గారు. అండ్ ఆల్రెడీ మనకి టీజర్లో వినిపించినటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ వెరీ హాంటింగ్. సో లుకింగ్ ఫార్వర్డ్ టు ద సాంగ్స్ ఇన్ ఉత్సవం. థ్యాంక్ యూ. ఇక డైరెక్టర్ అర్జున్ సాయి గారు మాట్లాడతారు. మీరు ఇదే లాస్ట్. ఇప్పుడు అందరికీ నమస్కారం. నా పేరు అర్జున్ సాయి అండి. నేను ఒక 14 సంవత్సరాలుగా తెలుగు ఇండస్ట్రీలో అసిస్టెంట్ రైటర్గా గోస్ట్ రైటర్గా అలా చేస్తూ ఉన్నాను. 14 అయితే వనవాసం అవుతుందని 10 చెప్తున్నాను. సో ఇది నా ఫస్ట్ ఫిలిం. ఇది టూ ఎర్లీ టు స్పీక్. ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతాను. ఐ వాంట్ టు థ్యాంక్ బ్రహ్మానందం గారు అండ్ ఏం రత్నం గారు ఫర్ లాంచింగ్ దిస్ టీజర్ లాంచ్. థ్యాంక్ యూ సో మచ్. బా అమ్మా, ఇంటికి వచ్చేస్తాను భోజనానికి. ఇంతే మాట్లాడారు ఏంటి అసలు? దాచుకున్నారు. ప్రీ రిలీజ్లో మనం తప్పకుండా కలుద్దాం అక్కడ. అండ్ ఇప్పుడు ఏం రత్నం గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్, అధ్యాపకులు, నాటక అనుభవం ఉన్న హాస్య బ్రహ్మానందం గారికి ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రజల్ని ఆకర్షించి రంజింపజేసిన కళామా తల్లి సేవ చేస్తున్న ఎల్బి శ్రీరామ్ గారికి, ఇక్కడ ఉన్న టెక్నీషియన్స్ అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే నిన్న రాత్రే నాకు ఫోన్ చేశారు, రేపు ఉత్సవం ఆడియోలండి, సురభి నాటక రంగాన్ని బేస్గా చేశాను సార్, టీజర్ లాంచింగ్ మీరు రావాలంటే తప్పకుండా వచ్చాను. నాకు సురభి నాటక రంగాన్ని బేస్ చేసే నాకేం తెలియదు యాక్చువల్గా, చెప్పంగానే సో మంచి ఉద్దేశంతో సినిమా చేశారు అనుకుని వచ్చాను. సో అసలు సినిమాకి మూలమే నాటక రంగం. మన ఇండియాలో పూణే ఇన్స్టిట్యూట్, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, అక్కడ ఎన్నో ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. అంతకంటే ముందు నుంచి నాటక రంగం ఉంది. నాటక రంగం జానపదాలు అయితే మన చరిత్రని, మన భారతాన్ని, రామాయణాన్ని, చాలా విషయాలన్నీ ప్రజలకి చెప్పేటట్టు సాయంత్రం కాయ కష్టం పనిచేసి వచ్చి నాటకాలు చూసేవాళ్ళు. అలాంటిది ఆ నాటక రంగం. నేను సురభి నాటక రంగం గురించి నాకు తెలియదు, కానీ సురభి బాలసరస్వతి గారు నాకు తెలుసు. ఎందుకంటే నేను 53 సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను. తర్వాత ఎస్వి రంగారావు గారి దగ్గర నుంచి, సూర్యకాంతం గారి దగ్గర నుంచి, సావిత్రి గారి నుంచి, రామారావు దగ్గర నుంచి అందరితో పనిచేసే అవకాశం, అనుభవం. తర్వాత నేను ప్రొడ్యూసర్ అయ్యాను, టెక్నీషియన్గా ఉండి డైరెక్టర్ అయ్యాను. ఈ టీజర్ మొదటి డైలాగే చాలా ఆకర్షితంగా ఉంది. మేకప్ వేసుకున్నప్పుడుగా నాకు ఇంత ఇది కలిగింది, బాధగా ఉందని ఒక ఫస్ట్ ఇదే అట్రాక్టివ్గా ఉంది. ఈ సినిమా ఇంతమంది లెజెండరీ ఆర్టిస్టులతోటి హ్యాండిల్ ఎలా చేశారు అని బ్రహ్మానంద గారు అన్నారు. ఇది చూడంగానే నేను కూడా ఫస్ట్ సినిమా పెద్దరికం డైరెక్ట్ చేశాను. దాంట్లో భానుమతి గారు యాక్ట్ చేశారు. నన్ను అందరూ భానుమతి గారితో నువ్వు ఎలా డీల్ చేస్తావు, ఆవిడ అంత లెజెండరీ ఆర్టిస్టు అని అంటే, అందులో అల్లు రామలింగ గారు, తర్వాత ఎన్ఎన్ పెళ్ళాను మలయాళం ఆర్టిస్టు, తర్వాత రామిరెడ్డి, చాలామంది, చంద్రమోహన్, చాలామంది ఆర్టిస్టులు ఉన్నాయి ఇలాగ సినిమా అంతా. సో వీళ్ళందరితోటి వాళ్ళ మనస్తత్వాన్ని డీల్ చేసి రామలింగ గారు నాకు స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ కుర్రాడు మేము చెప్పింది కాదనకుండా, మమ్మల్ని నొప్పించకుండా, తనకి ఏం కావాలో అలా తీసుకుంటున్నాడని మొదటి రోజు షూటింగ్లోనే ఆయన పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. అందుకే అరవింద్ గారు ఎప్పుడైనా మా నాన్న ఫ్యాన్ అయ్యా అనేవాళ్ళు. అలాగూ ఈ మొదటి చిత్రంతో ఇంతమంది ఆర్టిస్టులతోటి డీల్ చేసి ఇంత ఒక మంచి కళాత్మక చిత్రాన్ని నిర్మించినందుకు, డైరెక్ట్ చేసినందుకు అతనికి ఈ సక్సెస్ రావాలని మనసారా కోరుకుంటున్నాను. ఇందులో పనిచేసిన ప్రతి టెక్నీషియన్లు మంచి టెక్నీషియన్స్ పనిచేశారు. అందులో నేను ఈ మధ్య అనంత శ్రీరామ్ గారి స్పీచెస్ ఆయన చూస్తున్నాను. ఆయనకి ఎంత దేశభక్తి ఉందో దాన్ని బట్టి నాకు అర్థమైంది. ఆయన కలవాలనుకున్నాను యాక్చువల్గా నేను నిజంగా. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ అను శ్రీరామ్, అందరూ మంచి టెక్నీషియన్లు ఎన్నుకున్నారు. ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే
ఏం రత్నం గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. త్వరలోనే హరిహర వీరమల్లు కూడా మేము చూడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందనలు తెలియజెప్తూ ఉన్నాము. ఈ పోస్టర్ గురించిన ఒక చిన్న విషయం అర్జున్ చెప్తాడేమో అనుకున్నాం, కానీ నేను అర్జున్ అడిగాను. ఒకళ్ళు అన్నారు ఇందాక ర్యాబిట్ లాగా ఉంది, ఒకళ్ళు ఆవులాగా ఉంది అని. ఏంటి అర్జున్ దీని వెనకాల ఉండేటువంటి ప్రామినెన్స్ అంటే నాటకాల్లో ఉండేటువంటి ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా అందులో పెట్టడం జరిగింది. మీరు అందులో చూసినట్టయితే ఒక బాణం ఉంటుంది, ఒక స్టేజ్ ఉంటుంది, ఒక తెర ఉంటుంది, శివుడు ఉంటాడు, ఇలా చాలా అన్ని ఎలిమెంట్స్ని కలిపి ఒక షేప్లోకి తీసుకొని వచ్చారు. సో దట్ ఈస్ ద యునీక్నెస్ ఆఫ్ ద పోస్టర్. అర్జున్ మనం చెప్పకపోతే ఎలా తెలుస్తుంది అది. సో ఇలాంటి డిఫరెంట్ యునీక్నెస్ని ఈ సినిమా ద్వారా తీసుకొస్తున్నటువంటి అర్జున్కి, టీమ్కి అభినందనలు చెప్తూ ఎస్ దిలీప్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ద హీరో ఆఫ్ ద ఫిల్మ్ దిలీప్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, మీడియా వారికి నా కృతజ్ఞతలు చెప్తున్నాను. నా పేరు దిలీప్ ప్రకాష్. నేను ఉత్సవం ఒక కలర్ఫుల్ జర్నీ, ఒక ఎమోషనల్ జర్నీ, ఒక కంటెంట్ బేస్డ్, కాన్సెప్ట్ బేస్డ్ సినిమాతో ఇంట్రడ్యూస్ అవుతున్నానని నాకు చాలా గర్వంగా ఉంది, చాలా గౌరవంగా ఉంది. బ్రహ్మానందం సార్, ఎల్బి శ్రీరామ్ సార్, థ్యాంక్స్ అండి వచ్చినందుకు. రత్నం సార్, థ్యాంక్ యూ. ఈ కథని, డైరెక్టర్ని నన్ను నమ్మి ఎంకరేజ్ చేసిన మన ప్రొడ్యూసర్ గారు సురేష్ అన్నకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. మన సినిమా గురించి, మన టీం గురించి నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతా. మన సినిమాలో పనిచేసిన టెక్నీషియన్లందరికీ థ్యాంక్ యూ సో మచ్. సుమక్క, థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ బ్లెస్సింగ్స్, సపోర్ట్ మన టీం, మన సినిమాకి కావాలండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ దిలీప్. విషింగ్ యూ సూపర్ సక్సెస్. అండ్ ఇక మనందరం వెయిట్ చేస్తూ ఉన్నాము వారి మాటల కోసం. ఆయన మాట్లాడకపోయినా పర్లేదు, ఇందాకటి నుంచి చూస్తున్నా. ఆయన ఊరికే ఇలా అంటే కూడా మనకి నవ్వు వస్తుంది, ఇలా అన్నా నవ్వు వస్తుంది. నాకు తెలిసి ఈ జీవిత కాలంలో అయితే బ్రహ్మానందం గారు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాదు, మన భారతదేశం కాదు, మన వరల్డ్లోనే ఇలా మిమ్మల్ని ఒక ఇమోజీగా, ఒక ఐకాన్గా, మా ఇమోషన్స్కి రిప్రజెంటేటివ్గా వాడినటువంటి ఘనత మాకే దక్కుతుంది. అంటే మా ప్రతి ఇమోషన్కి రిప్రజెంటేటివ్ అండి మీరు. పొద్దున లేచిన దగ్గర నుంచి గుడ్ మార్నింగ్ పెట్టాలంటే మీరే, గుడ్ నైట్ పెట్టాలంటే మీరే, బాధ వస్తే మీరే, ప్రేమ పుడితే మీరే. సో ఆ బ్రహ్మానందం గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నిన్ననే ఎవరితో మేము చూశాను, బ్రహ్మానందం గారి ఫోటో బిల్డింగ్ ముందర పెట్టారు. ఎదురుగా కూర్చున్న వాళ్ళ కంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నట్టున్నారు. సరే, ఉత్సవం సినిమా పేరు, దర్శకుడు అర్జున్ సాయి. ఇక్కడ ముఖ్యంగా నేను ఈ ఫంక్షన్కి రావడానికి ప్రథమమైన కారణం ఏంటంటే, నాకు నటులన్నా, నట జీవితం అన్నా, నట జీవితం తెర వెనుక పడుతున్నటువంటి నటుల కష్టాలన్నా ఎక్కడో చిన్న అటాచ్మెంట్ అండ్ ఎమోషనల్ ఫీలింగ్. ఇందాక మా అమ్మాయి సుమ చెప్పినట్టు తను ఎంత ప్రౌడ్గా, గర్వంగా చెప్పిందంటే, ఐఎమ్ ది ప్రొడక్ట్ ఆఫ్ స్టేజ్ అని. నాటకం నుంచి వచ్చానని చెప్పుకోవడానికి ఈ రోజుల్లో కొంచెం హెజిటేట్ చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారని నాకు తెలుసు. నాటకాలు వేసుకునేవాడు అనేవాళ్ళు పూర్వం, నాటకాలు వేసుకునే వాళ్ళ గురించి. బట్ వన్ థింగ్, ఆర్ట్ ఈజ్ లాంగ్, లైఫ్ ఈజ్ షార్ట్. మనం ఎంతకాలం ఉంటామో మనకు తెలియదు. బట్ చివరి వరకు మిగిలిపోయేది, శ్రీకృష్ణదేవరాయలు బతికున్నాడు అంటే అష్టదిగ్గజాల వల్ల, రాజరాజ నరేంద్రుడు బతుకున్నాడంటే నన్నయ్య వల్ల. ఇలా మహానుభావులందరూ, మహారాజులు బతికున్నారు అంటే వాళ్ళు పెంచి పోషించినటువంటి కళలు, కళాకారులు, కవుల వల్ల. అటువంటి కవులు పుట్టినటువంటి దేశం మన భారతదేశం. అటువంటి కవులు, కళాకారులు ఉన్నటువంటి దేశం మన దేశం. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి కళాకారుల యొక్క జీవితాల గురించి ఇందాక సురభి నాటక పరిషత్ గురించి చెప్పారు. వాళ్ళు జస్ట్ దే డెడికేటెడ్ దే లైఫ్ ఫర్ ది సేక్ ఆఫ్ స్టేజ్.
రంగస్థలం కోసం రంగస్థలం మీదనే తండ్రి కొడుకుల వాళ్ళే, రాముడు రావణాసురుడు వాళ్ళే అన్ని రకాలైనటువంటి విభిన్నమైన పాత్రల్ని పోషించి అలా 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 చేతిలో పట్టుకుని ఆ వెలిగిపోతున్నట్టు ఆరిపోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి రంగస్థలాన్ని ఇవాల్టి వరకు వెలిగిస్తూనే ఉన్నటువంటి ఆ మహనీయ కళాకారుల యొక్క హృదయాలకి శిరస్సు వంచి పాదాభివందన చేస్తున్నాను. అది కళాకారుల వరకు సంబంధించింది. ఇందాక మిత్రుడు లక్ష్మీ భూపాల్ చెప్తూ ఒక మాట అన్నారు. రంగస్థలం రంగమార్తాండ సినిమాలో చాలా బాగా యాక్ట్ చేశారు బ్రహ్మానందం గారు అంటూ ఒక మాట చిన్నది యథాలాపంగా వదిలేశారు ఆయన. ఏంటంటే ప్రకాష్ రాజ్ గారి కంటే కూడా బాగా యాక్ట్ చేశారు అని. అది నేను దాన్ని మెన్షన్ చేయకపోతే దాన్ని నేను అంగీకరించినట్టు అవుతుంది. ప్రకాష్ రాజ్ ఈజ్ ఎ బోర్న్ ఆర్టిస్ట్. అంతటి మహానటుడు అతను. నటుడుగా అంతటి ఉన్నత శిఖరాలను అందుకున్నటువంటి అతనిలో ఉన్నటువంటి ప్రతి అణువు యాక్ట్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి మనిషి, ఆర్టిస్ట్. అటువంటిది వాళ్ళతో పోలిక కాదు. నేను ఇది జెన్యూన్గా చెప్తున్న మాట, ఏదో మొడెస్టీగా చాలా మంచివాడిని అనిపించుకోవటం చెప్పే మాట కానే కాదు. రంగస్థలం సాక్షిగా చెప్తున్నాను. ఆ రోజు ఒక కృష్ణవంశీ కానీ ఒక ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళిద్దరూ నన్ను ఎన్నుకుని నా దగ్గరికి రావడం అది నా గొప్పతనం కాదు, వాళ్ళ సంస్కారం. వీడి దగ్గర ఈ టాలెంట్ ఉంది అని వాడిని పట్టుకుని తీసుకొచ్చి నన్ను అలా పెట్టి మౌల్డ్ చేసి చూపించినటువంటి విధానంలో అఫ్కోర్స్ అలా అని నేను చేతగానే ఆర్టిస్ట్నే కాదు, ఐ గాట్ మై ఓన్ టాలెంట్ యాజ్ అన్ ఆర్టిస్ట్. కానీ దాన్ని పైకి ఎలివేట్ చూపించగలిగినటువంటి వాళ్ళు. ఈ రంగమార్తాండ అనేటువంటి సినిమా విషయం ఇప్పుడు అప్రస్తుతమైన ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే రంగమార్తాండ గురించి, ఈ సినిమా అంతా రంగస్థలం గురించే. రంగస్థలంలో ఒక్కొక్కటి ఆలోచిస్తుంటే ఎంతమంది కళాకారులు మధ్యాహ్నం గబగబా ఇక్కడొక నాటకంలో ఒక వేషం వేసి మళ్ళీ 10 గంటల నుంచి బయలుదేరి ఇంకో చోటుకి వెళ్ళి ఇంకో పరిషత్తులో నాటకం వేసి అక్కడి నుంచి లారీలు పట్టుకుని వెళ్ళిపోయి నాటకాలు వేసినటువంటి ఇంతటి ఇప్పుడు మనం స్వతంత్రం వచ్చింది ఆగస్టు 15 అనుకుంటాం. స్వతంత్రం ఎక్కడొచ్చిందంటే ఎంతోమంది త్యాగధనుల యొక్క ఒక దీన్ని సమాధి మీద నుంచి పుట్టినటువంటి అద్భుతమైన వృక్షాలు ఇవాళ మన స్వాతంత్రం. అలాగే ఈ రంగస్థలం మీద ఎంతోమంది కళాకారులు పుట్టారు పోయారు. కానీ ఈ రంగస్థలం మీద ఉన్నటువంటి కళాకారులను బతికించేటువంటి శక్తి ఒక్క కళాకారుడికి మాత్రమే ఉంది. వాళ్ళది తెలుసుకుని ఇదిగో తమ్ముడు ఎల్బి శ్రీరామ్, ఈయన నన్ను ఎవరు చూస్తారు, ఎంత డబ్బు వస్తుంది, ఎంత ఆదాయం వస్తుంది, నేనేం చేయాలి, ఏం చేయకూడదు, దీనివల్ల ఉపయోగం ఏంటి అనేది లేదు. ఏదైనా చిత్తశుద్ధిగా తను నమ్మినటువంటి సిద్ధాంతాన్ని చక్కగా అమలు చేయడానికి నిరంతరం కృషి చేసేటువంటి ఒక అల్పజీవి నా తమ్ముడు. ఇవాటి వరకు ఎందుకు అట్లా ఉన్నాడంటే అందుకే ఇప్పుడు ఈ చప్పట్లు కొడితే వినపడుతుంది. భావుడిపాటి కామేశ్వరరావు గారు చెప్తారు కీర్తిశేషుల నాటకంలో, ఆ చప్పట్లే కదరా ఆకలిగా ఉన్న కళాజీవికి పంచభక్ష ప్రమాణాలు. ఆ కళాకారు పంచభక్ష ప్రమాణాలు ఆ చప్పట్లే కదరా కళాకారుని విర్రెత్తింపచేసే ఏకైక సంఘటన. ఆ చప్పట్ల ముందు కరిగిపోకుండా ఎలారా నిలబడ్డం అంటాడు. అది ఇక్కడ కూర్చుని ఇంటికి వెళ్తే ఫుడ్ ఉందా లేదా, బాధ కష్టం సుఖం తాగుడా ఇదన్నీ పక్కన పెట్టేసి అక్కడ కూర్చున్నటువంటి ఆ చివరి ఆ ప్రేక్షకుడి నుంచి ఈ ప్రేక్షకుడి వారి చేత వాళ్ళ చప్పట్లు కరతాళ ధ్వనులు వినపడుతుంటే పొందేటువంటి ఆనందం అనిర్వచనీయం. దాన్ని ఎవరూ చెప్పడానికి వీల్లేదు, చేయటానికి వీల్లేదు. అంతటి మహనీయమైనటువంటి శక్తి సంపద కలిగినటువంటిది ఆర్ట్. అది ఆర్ట్. చాలామంది ఏమనుకుంటారంటే ఆర్ట్ అంటే ఏదో కళ అని, ఫైన్ ఆర్ట్స్ అంటే లలిత కళలు అని, లలితములైన కళలు అని, అంటే ఫైన్ ఆర్ట్స్ మృదువైన కళలు అని అనుకుంటారు. కాదు, లలితా గాయత్రి యొక్క అంశ చేత పొందబడినటువంటి కళలు లలిత కళలు. ఇది అందరికీ రావు, ప్రతివాడు నటించాలంటే కుదరదు. అది కొంతమందికి మాత్రమే. మా అమ్మాయి సుమ ఉంది. సుమ ఈరోజు అదే మాట్లాడితే ఏదో మలయాళం నుంచి వచ్చింది ఎన్నో లేకపోతే ఇంకో చోట నుంచి అని కాదు. ఏదైనా తను నమ్మినటువంటి సిద్ధాంతాన్ని అలా పట్టుకుని మైకు రూపంలో ఇంతకాలం
తనేదో గొప్పగా ఉంది అని కాదు, తను చేస్తున్నటువంటి నిరంతర కృషి. వింటున్నారో లేదో తెలియదు, మాట్లాడుతున్నారో లేదో తెలియదు, తనంతట తాను మలుచుకున్నటువంటి స్వయం శిల్పి సుమ. ఇటువంటి వాళ్ళు, ఎందుకంటే ఆ అమ్మాయిలో ఇప్పుడు ఇంతవరకు నాకు తెలియదు తన స్టేజ్ ఆర్టిస్ట్ అని. ఇలా చెప్తున్నప్పుడు ఓహో ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారా, మనకు తెలియని విషయాలు ఎన్ని ఉన్నాయో కదా అని. అది అద్భుతమైనటువంటి ఇటువంటి కళాకారులందరినీ ఒకచోట చేర్చి వీళ్ళ మీద ఒక సినిమా తీయాలని అనేటువంటి ఆలోచన రావడమే నిజంగా చిన్నవాడు అర్జున్ సాయి. వారికి నేను సిన్సియర్గా బాటమ్ ఆఫ్ మై హార్ట్, నా హృదయాంతరాల నుంచి అతన్ని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇందాక రైటర్ చెప్పారు, ఇక్కడ ఇలాంటి సినిమాలు ఎన్నుకోవాలంటే దానికి కొంచెం దమ్ము కావాలి, దానికి ఇది చెప్తూనే అట్రాక్ట్ చేయగలిగినటువంటి, అంటే మళ్ళీ సినిమాటిక్గా కావాల్సినటువంటివన్నీ డీల్ చేయటం. ఇందాక మా ఏం రత్నమ్మ గారు చెప్పారు. ఏం రత్నమ్మ గారు అంటే ఆ రోజుల్లో ఆయన వస్తున్నా అంటే దడదళ్ళాడిపోయేవాళ్ళం. ఆయన సినిమా ఏంటంటే అది మన ప్రకాష్ రాజు, మేము సంకల్పం సినిమాలో ప్రకాష్ రాజు మొట్టమొదటిసారి ఎంట్రీ, ఆ తర్వాత నా ఎంట్రీ. అంటే ఇంచుమించు ఇద్దరం అప్పుడప్పుడే సినిమా ఇంట్రెస్ట్లోకి వచ్చిన వాళ్ళం. ప్రకాష్ రాజు ఆ సినిమాలో ఇంట్రడ్యూస్ చేశాడు ఆయన. అలా కనపడుతున్నాడని మామూలుడు కాదు, ఓ మాటలో చెప్పాలంటే పొట్టోళ్ళు తక్కువోళ్ళు కాదు. కాబట్టి అటువంటి అలాగా ఉన్నటువంటి వ్యక్తుల్లో వీళ్ళల్లో ఉన్నటువంటి ఒక ప్రకాష్ రాజ్, వాడిలో ఉన్న జీల్, వాళ్ళందరినీ పట్టుకుని ఎలా మేనేజ్ చేసుకొచ్చాడు అనేది ఊరికి అందరికి కలిపి ఇంటికి భోజనాన్ని పిలిచి భోజనం పెట్టి పంపించే లోపే గిలగిల్లాడిపోతాం. అటువంటిది ఒక సినిమా అనేటువంటి మహాయజ్ఞాన్ని, దాన్ని ఈ సినిమా అంటే మీకు ఎలా ఉంటుందో మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతమంది నటీనటులను ఒక చోట చేర్చి వాళ్ళందరి మనోభావాలు ఎలా ఉంటాయో కనుక్కోగలిగినటువంటి వాడు అర్జున్ సాయి. అలా పట్టుకుని వాళ్ళందరినీ తీసుకొచ్చి, నేను ఒక్కడనే ఈ సినిమాలో బహుశా ఈ విగ్గులు లేకుండా ఉన్నాడిని నేనే అనుకుంటా. న్యాచురల్ కాదు, అదేదో చెవులు ఊదాడు, అర్థం కాలేదు. నేను కూడా అర్థమైనట్టు యాక్ట్ చేయాలి. అది ఈ తర్వాత సినిమా అంతా అయిపోయింది కదా, రిలీజ్ రెడీగా ఉంది కదా, మొన్న వచ్చాడు ఇంటికి. ఎస్వి రంగారావు గారి గెటప్ ఉందండి, అదొక్కటి గురుగారు అంటాడు. ఆ ఫేస్ చూడగానే కుదరదు అనాలనిపించదు. అలా పడిపోతాం, మనకు తెలియకుండానే పడతాం. అలా పడేశాడు ఇంతమంది ఆర్టిస్టుల్ని, ఇంత పెద్ద పెద్ద టెక్నీషియన్స్. అంటే మామూలు విషయం కదా. ఒక అనూప్ రూబెన్స్ కానీ, తర్వాత మన గౌతమ్ ఎవరు రసూల్ ఎల్లోరా, అవి చూస్తుంటేనే ఒక అద్భుతమైనటువంటి వాళ్ళందరినీ పట్టుకుని ఇతనైనా ఇవన్నీ చేయించింది అనే అనుమానం మనకు కలిగే విధంగా ఒక అద్భుతమైన సినిమా తీశాడు. ఇది నిజంగా ఉత్సవమే. ఇది ఇలాంటి సినిమాలు బతకాలి, ఇలాంటి సినిమాలను మనం బతికించాలి అనేటువంటి అభిప్రాయంతో, ముఖ్యంగా నేను ఈ మధ్య మెడిటేటివ్ ప్రిన్సిపల్, ప్రతి పెద్ద సినిమా ఫంక్షన్లకు వెళ్తే అందరిలో ఒకళ్ళం అవుతాం. ఇలాంటి వాళ్ళకి మనం ఉపయోగపడితే, కళాకారుడిగా నేను ఏదో కొన్ని సంవత్సరాలు చేశాను, కొన్ని గొప్పవన్నీ చేసుకున్నాం. మీ అందరి దయ వల్ల నాకు మంచి పేరు వచ్చింది, మంచి కీర్తి వచ్చింది. ఆ విధంగా మంచి ఆనందకరమైనటువంటి ఆర్థిక పరంగా హ్యాపీగా ఉన్నాను. బట్ ఐ షుడ్ బి యూస్ఫుల్ టు ది యంగ్స్టర్స్ లైక్ యూ. మీలాంటి కుర్రాళ్ళకు ఉపయోగపడాలనే అభిప్రాయంతో మనవాడు పిలవగానే, అంటే కొంచెం గొప్పగా చెప్పాలంటే నిన్ననే బెహరీన్ నుంచి వచ్చాను, అయినా సరే నేను ఇక్కడికి వచ్చానంటే నేను ఎంత గొప్పవాడినో మీరు ఆలోచించండి అని చెప్పాల్సిన పరిస్థితి కాకుండా, అతను రాత్రి 11:30, 12 గంటలకు వస్తే, గురువుగారు అది ఒక చిన్న అదే అప్లయింగ్ వాయిస్, కమాండింగ్ వాయిస్, బెగ్గింగ్ వాయిస్, జబర్దస్త్ వాయిస్ తెలీదు. నేను చెప్తాను, ఇమిటేట్ చేసి మీరు వినండి. గురువుగారు ఎవరు? నేను గురుజీ అని. నన్ను మర్చిపోయారా మీరు? ఒక ప్రియుడితో అంటే చూడండి, నన్ను మర్చిపోయారా మీరు? ఇంకెందుకు ఈ లైఫ్, నా జీవితానికి ఇది ఎందుకు అన్నట్టు. అంటే ఎవరు? మళ్ళీ నిద్రలో ఉంటాం 12:30, 1 గంట, అప్పుడు పొద్దున్నే చెప్పడానికి, గుర్తు చేయడానికి. అవునమ్మా నేను అర్జున్ చెప్పమ్మా
ఏం లేదు గురించి రేపే మంది ఒకసారి మీకు గుర్తు పడుకున్నట్టున్నారు మీరు. లేదు అర్ధరాత్రి పూట లేచి అటు ఇటు తిరుగుతుంటాం రోడ్ల మీద, పండుకోబోదు చెప్పండి అని మీరు బాగా డిస్టర్బ్ చేసినట్టున్నారు, ఏమనుకోవద్దండి అని చెప్పి డిస్టర్బ్ చేయాల్సినంత చేసి ఆ తర్వాత అంటే అది మాకు కందుకూరు వీరేశలింగం గారు ఏదో దీనిలో చెప్తూ దెబ్బ తగిలితే ఎవడన్నా కొరడాతో కొట్టాడు అనుకోండి చర్రమని రియాక్ట్ అయిపోతాం. ఏంట్రా అంటే కొడుతున్నావు ఏంటి అని గట్టిగా అడగగలం. ఓ అమ్మాయి వెళ్తున్నప్పుడు జడ అలా తపడం తగిలి వెళ్ళిపోయింది అనుకోండి దెబ్బ తగులుతుంది కానీ అది అర్జున్ సాయి. సో ఇటువంటి అద్భుతమైనటువంటి కళాకారుల యొక్క జీవితాల గురించి చెప్పి ఆ జీవితాల్లో ఉన్నటువంటి విషయాలన్నింటినీ నిజంగా ఒక్కొక్కళ్ళు అద్భుతమైనటువంటి నటన ప్రదర్శించారు. ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ సూపర్ డూపర్ హిట్. ఇవాళ నేను చెప్తున్నాను, మీరు నోట్ చేసుకోండి. ఎందుకంటే విభిన్నమైనటువంటి కథల్ని, వైవిధ్యమైనటువంటి కథల్ని ఆదరించేటువంటి రోజులు ఇవాళ వచ్చాయి. కాబట్టి అటువంటి స్థితి ముందు ఆయువు పట్టైనటువంటి బేస్మెంట్ అయినటువంటి భూదేవి లాంటిది మన రంగస్థలం. కాబట్టి దాన్ని మీరు తప్పకుండా ఆదరించాలని మీరందరూ ఆదరించే నటుడిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది ఆ తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ హీరో నా గురించి ఏం చెప్పలేదు ఏంటంటే పెద్ద తెలియదు నీ గురించి నాకు, అందుకని నేను ఎక్కువ చెప్పలేదు, ఏమనుకోవద్దు. బట్ హీరో లుకింగ్ హీరో అనకూడదా, అనొచ్చు కదా. హీరో అంటే దిలీప్ సార్ అంటున్నాడు. దిలీప్ అంటే నా ఫ్రెండ్ అనుకుంటారయ్యా, హీరో కాదు. ఇప్పుడు రవి గారు ఉన్నాడు అనుకో, వాడు మామూలే మా ఫ్రెండ్ అని మిస్టర్ రవి అని లేకపోతే అనొచ్చు. గబుక్కున హీరో గారంటే ఆ స్టేటస్ వేరు, ఆ పద్ధతి వేరు. గబుక్కున దిలీప్ వెరీ గుడ్, బాగా చేసావా, నువ్వు పైకి వస్తావు అని ఇదంతా భుజాన్ని వేసుకుని లేనిపోయింది అనవసరంగా మాట్లాడటం తప్పు అవుద్ది. కాబట్టి ఎనీవే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అనే మాట మన ప్రతి చోట రంగస్థలం మీద మాట్లాడే మాటే కాదు. నిజంగా నాకు ఈ రంగస్థలం గురించి, ఈ ఉత్సవం గురించి, ప్రతి దానికి అతను తీసుకున్నటువంటి శ్రద్ధ గురించి, దర్శకుడు పడినటువంటి కష్టం గురించి మాట్లాడటం కోసమే నేను ఇక్కడికి వచ్చాను. ఇది నాకు ఒక అవకాశం కింద భావించాను. థ్యాంక్ యూ వెరీ 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 మచ్. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మానందం గారు. ఈరోజు ఈ కార్యక్రమంలో మాలాంటి యూత్ అందరి గురించి ఇంత ఉత్సాహపరుస్తూ మాట్లాడినందుకు ధన్యవాదాలు తెలియచెప్తూ ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరూ చెప్పినట్టుగానే మనకేంటంటే ఈ పోస్టర్ చూస్తుంటే ఒక జంధ్యాల గారు అలాగే ఒక ఈవీవి సత్యనారాయణ గారి సినిమాలన్నీ మళ్ళీ గుర్తొస్తున్నాయి. ఈ తరానికి ఇలాంటి పోస్టర్లు చాలా అరుదుగా కనిపిస్తూ ఉన్నాయి. అర్జున్ సాయికి అలాగే సురేష్ గారికి శుభాకాంక్షలు తెలియచెప్తూ ఉన్నాము టు కంప్లీట్ టీమ్. ఇక ఉత్సవానికి సంబంధించిన మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుస్తాము. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు గ్రూప్ పిక్చర్ ప్లీజ్. అలాగే ఫిల్మ్లో చేసినటువంటి యాక్టర్స్ని వేదిక మీదకి రావాల్సిందిగా రాము టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అలాగే జయ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మన పిఆర్ఓ వంశీశేఖర్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. వంశీశేఖర్ సినిమాస్ వంశీశేఖర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రారేంటండి మీరు, మాలాగా అలవాటు చేసుకోవాలి మీరు రండి.